టీఆర్ఎస్ చెప్తూ ఉంది 16 సీట్లు మావే, అందులో ఎలాంటి సందేహం లేదు, మాకు ప్రత్యర్థులే లేరు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈయన 16 పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ అవుతాడంటే తనను ప్రధాని చేస్తే ఈ దేశం రూపురేఖలు మారుస్తానని చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేసిన ఈయన దేశాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మందికి పైగా వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు కూడా క్యూ కడుతున్నారు. సంతలో మొత్తం పశువులు కొన్నట్టు కొంటున్నారు. ఆ 30 కోట్లకి వీళ్ళు తలొగ్గి వెళ్తున్నారు తప్ప. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీచమైన రాజకీయం జరుగుతుంది. బాలకృష్ణ చెప్తున్నారు, మేము వేరు, మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు, కాబట్టి మేము రాజకీయాల్లో రాణిస్తామని చెప్పారు. తాను ఏ ఉద్దేశంతో అంటున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కావట్లేనప్పుడు మాకేం అర్థం అవుతుంది? చిన్నపిల్లలు మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. మేము ప్రచారం చేయకపోతే కేటీఆర్ సిరిసిల్లలో గెలిచి మంత్రి అయ్యేవారా అన్నారు. ఆయన స్టేజ్ మీద మెచ్చుకున్నారు. నిన్నటి వరకు మమ్మల్ని రాళ్లతో కొట్టారు, ఇప్పుడు రామలాకు వచ్చిన తర్వాత పూలతో కొడుతున్నారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ బీజేపీ నినాదాన్ని ఇస్తుంది. ఔర్ ఎక్ బార్ ఇవ్వండి మేము. ఈయన ఎంతసేపు డబ్బున్న వాళ్ళకి మోడీ తప్ప పేద ప్రజలకు మాత్రం మోడీ కాదండి. భారతదేశానికి ఒక రైట్ ప్రధానమంత్రి అంటే అది రాహుల్ గాంధీ గారే అవుతారు. కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతితో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఆదివారం రాత్రి 8:30 తిరిగి సోమవారం ఉదయం 10:30 గంటలకు. Please subscribe New Waves.